నిన్న మొన్న చూసుకుంటే నీట్ పేపర్ లీక్ అయిందని, అంటే ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో చాలా వరకు అయితే పేపర్ లీక్ అవుతుంది. దీనిపైన మీ స్పందన అంటే ఈ గతంలో కూడా ఇది లీక్ అయింది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వం అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసినట్టయితే గతంలోనే లీక్ అయినది ఎన్టీఆర్ కి, మళ్ళీ దానికే ఈ సంస్థకి ఇచ్చి ఈ రోజు మళ్ళీ లీక్ అయింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులను ఇవాళ అరిగోస పుచ్చుకుంటున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అంతేకాకుండా వాళ్ళకి సిగ్గు లేకుండా ఇప్పటి వరకు కూడా బీజేపీ నాయకులు స్పందిస్తలేదు దీని గురించి. విద్యార్థులు అనేకమైన విద్యార్థులు ఇప్పటి వరకు చదువుకొని ఎంతో కష్టపడి నీటు రాస్తే ఆ విద్యార్థులు ఒక్కొక్కరు చచ్చిపోయే పరిస్థితి ఈ రోజు నెలకొన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుందని ఇప్పటి వరకు మోడీ స్పందించడు. కనీసం ఏదైతే కేంద్ర విద్యాశాఖ కూడా స్పందించదు, ఎవరు స్పందించరు ఇప్పటి వరకు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అరగోస పడుతుంటే, మేము ఇంత కష్టపడి నెలలు సంవత్సరాలు కోచింగ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము చదువుకుంటే పేపర్ రెండు రోజుల ముందే పేపర్ లీక్ అవుతుంది. ఇది ఎట్లా అవుతుంది? అదే విధంగా ఎక్కడో నాసిక్ లో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో మొత్తం లీక్ అయ్యి ఈ రోజు మొత్తం బీజేపీ చేతులకు ఈ పేపర్ వెళ్తుందని కూడా అర్థమవుతుంది. అంటే ముందుగానే బీజేపీ సంబంధించిన నాయకులకు అందరికి ముందుగానే నీట్ పేపర్ పోతుంది, ముందుగానే వాళ్ళందరికి కూడా ఆన్సర్స్ పోతాయి. కానీ ఈ రోజు ఈ దుస్థితి మొత్తం కూడా చాలా దయనీయమైన దుస్థితి ఈ రోజు తెలంగాణ కావచ్చు, మొత్తం భారతదేశంలో జరుగుతున్న దుస్థితి నెలకు. ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పటి వరకు కావచ్చు, ఏ ఒక్క బీజేపీ నాయకుడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య. వెంటనే ఏదైతే కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా, హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్న ధర్మేంద్ర ప్రభు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము కోరుకున్నాం. ఇప్పుడు ఉన్న మన తెలంగాణ ఉన్న ఎంపీలు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు ఎవరు స్పందిస్తారు? అసలు నీట్ అంటే ఎవరికి తెలియదా? నీట్ ఎందుకు రాస్తారో వానికి తెలియదా? మన ఎంపీలకు తెలియదా? ఎవరికి తెలియదు అసలు నీట్ ఎందుకు రాస్తారో తెలియదు. అసలు నీట్ లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో, ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారో తెలియదు. కనీసం ఎవరు కూడా దానిపైన స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య, దుర్మార్గం. ఎందుకంటే వీళ్ళు స్పందిస్తే వాళ్ళ పోస్ట్ టూస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు స్పందించరు. వాళ్ళ విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ పేపర్ వస్తుంది కదా, నీట్ లీక్ అయిన పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? ఇక్కడ నెలలు తరబడి లక్షలు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులు వాళ్ళ బాధలు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకొని వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళ బిడ్డలను చదివిపిస్తే ఈ రోజు బీజేపీ మాత్రం ఈ రోజు లీగుల పరం అయిపోయింది తప్ప ఈ రోజు న్యాయంగా ధర్మంగా మాత్రం ఏ ఎగ్జామ్ నిర్వహిస్తలేదు. గతంలోనే ఈ యొక్క సంస్థకు గతంలోనే పేపర్ లీక్ అయింది. గతంలో మళ్ళీ అదే సంస్థకి ఇచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఏ వాళ్ళకు మనం అర్థం చేసుకోవచ్చు లీకులు వాళ్ళే చేస్తున్నారని. ఇప్పటి వరకు కనీసం ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారా అసలు దచ్చిల్లా కూడా తెలుసు. రఘునందన్ చెప్తారు విద్యార్థి గురించి, విద్యారంగం మంచిగా చదవాలి, మళ్ళీ లా గురించి మాట్లాడతారు ఎక్కువ. ఆయన కూడా స్పందిస్తలేదు. అసలు ఆయన లా సెట్ చదువుతాడు, నీతులు చెప్తారు. ఆయన నీతులు ఎంపీ తప్ప కానీ ఏతులు ఎంపీ నీతులు ఎంపీ ఆయన తప్ప వేరే ఎంపీ కాదు ఆయన. ఎందుకంటే ఏదైనా జరిగితే బీఆర్ఎస్ పార్టీ మీద అంటారు, ఇడిపోతే ఇంకో పార్టీ మీద అంటాడు తప్ప అసలు నీ బీజేపీ ప్రభుత్వంలో ఏమైతుందని ఇప్పటి వరకు తెలుస్తలేదు. సిగ్గుండాలే రంగనందన్ రావుకు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఎంతమంది తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశ వ్యాప్తంగా కావచ్చు, ఎంతమంది విద్యార్థులు అరిగోసపడుతున్నారు, ఎంతమంది విద్యార్థులకు ఈ యొక్క ఫీజులకు కావచ్చు, మిగతా వాటికి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మర్చిపోయి రంగనందన్ రావు మాత్రం చల్లగా తడిగుడ్డేసి అనుకున్నాడు. అంతే తప్ప ఏం లేదు రంగనందన్ రావు.